నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం పద్మ గారు. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళింది ఒక పని మీద అయితే వ్యాఖ్యలు ఇంకో దాని మీదకి వచ్చినాయి. సరే ఆయన నోటి వెంట వచ్చిన ఒక మాట అంటే అక్కడ వెళ్ళింది ఏంటంటే మంత్రుల శాఖలకు సంబంధించి ఏ శాఖలు కేటాయించాలి ఎలా చేయాలన్నది అక్కడ అంశం. బట్ ఇక్కడ వచ్చింది ఏంటంటే మరొక అంశం ఇక్కడ చూడడానికి కేసీఆర్ కుటుంబం సంబంధించి అంటే కాంగ్రెస్ లోకి వస్తే నేనున్నంత వరకు రానివ్వను ఆ పదం ఎందుకు వచ్చింది అంటే అలాంటి సంకేతాలు అక్కడికి వెళ్ళినాయి అని ఒక మాట అందరికి ఒక డౌట్ క్రియేట్ అయ్యింది. ఇప్పటి వరకు ఏంటంటే ఆ ఫ్యామిలీ వెళ్తుందా లేదా లేదా ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకళ్ళు వెళతారా అన్న డౌట్ కూడా ఎవరికి ప్రస్తుతానికి రాలేదు. గత ఆ మధ్య కాలంలో ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ వల్ల కాస్త అటు ఇటుగా పార్టీ వేరే పెట్టచ్చేమో అనుకున్నా తప్ప ఇలా కాదు. ఇప్పుడు ఈయన మాటలతో కొంచెం ఏదో తెలియని ఒక అనుమానం ప్రతి ఒక్కరి మైండ్కి వచ్చే అంశం అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే నేనున్నంత వరకు కాంగ్రెస్ లోకి రానివ్వను, నేను పదవిలో ఉన్నంత వరకు అంటే ఆయన అక్కడ ఉన్నంత సేపు వీళ్ళు రానివ్వన్నారంటే ఏదో చర్చా గోష్ఠిలో ఏదో ఒక వర్డ్ వచ్చి ఉండొచ్చు అని నాకు అనుమానం ఉంది. అసలు ఏమంటారు, నిజమే అంటారా లేకపోతే ఆయన లోపల మాట్లాడింది అంతరార్థం ఏమనుకోవచ్చు అంటారు? అంటే ఈ మధ్యన చిట్ చాట్స్ పేరు మీద రాజకీయ నాయకులు కొంచెం తప్పించుకునే వ్యవహారం చూస్తున్నాను. ఇప్పుడు జనాలు ప్రెస్ మీట్ అయితే అందరు ఉంటారు. చిట్ చాట్ అంటే ఇప్పుడు నేను మీతో చిట్ చాట్ చేసినండి మన ఇద్దరికి పరిమితం, కానీ దీని అవసరమైతే బయట పెడుతున్నారు లేకపోతే ఊరుకుంటున్నారు అంతే కదా. ఇద్దరు ముగ్గురు పిలుచుకోవడం చిట్ చాట్ చేయడం, అది దానివల్ల ప్రయోజనం అంటే బయటకు చేయడం లేకపోతే అక్కడికి దాన్ని కిల్ చేయడం చేస్తున్నారు. ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారి చిట్ చాట్ లో ఒక రాజకీయ పరమార్థం ఉంది, రెండోది ఆయన అంతరంగం కూడా ఉంది. రెండు ఉన్నాయి. అంటే ఒకటేమో రాజకీయ పరమార్థం మొదలు చెప్తాం. నిన్న కేసీఆర్ గారు ఏదైతే కాళేశ్వరం మన పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యే దానిలో చాలా హైప్ క్రియేట్ చేశారు. పెద్ద ఎత్తున వార్తల్లోకి ఎక్కే ప్రయత్నం అయింది కదా. దాన్ని మనకు వాళ్ళు దానిలో మనకు రైతులను సమీకరించడం లేకపోతే కార్యకర్తలు రావడం, చాలా పెద్ద ఎత్తున ఊరేగింపులాగా రావడం, ఇవన్నీ చేశారు. ఈ వార్తకు ప్రాధాన్యం రావద్దు అంటే ఒక చిన్న గీత పక్కనే ఒక పెద్ద గీత గీయాలి. కనుక నిన్న సంచలన ప్రకటన లేకుంటే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా కూడా పెద్దగా వార్తల్లోకి రాదు. అంటే కేసీఆర్ గారితో సమానంగా ఈ వార్త తనది ఫోకస్ కావాలి, అదొక రాజకీయ ప్రయోజనం. అందుకని నేను ఏం చేసిందంటే లోపలికి వెళ్ళి అంటే వారు ఆ కుటుంబాల్లోకి వెళ్ళి మాట్లాడింది. నేను అన్నదే ఇప్పుడు ఆ అంశమే లేనప్పుడు ఎందుకు ఆ మాట ఆ పదం ఎందుకు వచ్చిందని. గతంలో ఇదే కవిత గారు దీనిలో ఒక ప్రధాన పత్రికలో రాస్తుంటే ఇది 6గురితో కాంగ్రెస్ వెళ్ళిపోతుంది, ఆమె కాంగ్రెస్ లో పదవి తీసుకుంటుంది, ప్రధానమైన పదవి తీసుకుంటుంది అని ఒక మాట ఒక ప్రధాన తెలుగు పత్రికలో వస్తే అంకుల్ రాసుకుంటుంది నేను చేస్తా అని అనుకుంటే ఏమన్నదంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరను కాంగ్రెస్ పార్టీ మునిగిపోయేనావా అని తెల్లారి వివరణ ఇచ్చింది. మరి మునిగిపోయినావా అని వివరిస్తే అక్కడికి అయిపోయింది కదా. మళ్ళీ కవిత గారి గురించి మాట్లాడే అవకాశం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే కేసీఆర్ గారి వార్తను కిల్ చేయడానికి, తక్కువ చేయడానికి ఈ మాట అయితే అందరూ ఇది సంచలనం కదా. కనుక నేను పదవిలో ఉన్నంత రాని ఉన్నాను కొంచెం నైరాశ్యం కనపడుతుంది రేవంత్ రెడ్డి మాట. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మారడం చాలా సహజం కూడా కదా. ఇప్పుడు ఇప్పటికీ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా తాను ఎమ్మెల్సీ అభ్యర్థులు నిర్ణయించలేకపోయిందని, తన దగ్గర వారికి వేంపల్లి నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళకు కూడా పదవి ఇప్పించుకోలేకపోయిందని, అసలు ఎమ్మెల్సీ అభ్యర్థులు విజయశాంతి వస్తుందని ఎవరు అనుకోలేము కదా. అటువంటిది తర్వాత జరిగే పరిణామాలు చూస్తుంది. మొన్న మంత్రివర్గంలో పేర్లు కూడా సుదర్శన్ రెడ్డి గారికి ఇవ్వమని గట్టిగా నిజామాబాద్ నుంచి ఇవ్వమని గట్టిగా కోరిండి, అది ఇవ్వలేకపోయిందని. అట్లాగే మంత్రివర్గంలో వచ్చిన 3 పేర్లు కూడా ఆయన అంటే ఇప్పుడు వచ్చిన దాన్ని బట్టి నా గొప్ప అని చెప్పుకోవచ్చు, కానీ ఆయనకి ఏమి తెలియకుండా వచ్చింది అని ఒక మాట వస్తుంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి శాఖల కేటాయింపు విషయంలో కూడా ఆయన చేతిలో స్వతంత్రం లేదు, ప్రకటించడానికి లేదు, పైనుంచి రావాలి ఇక్కడ అమలు చేయాలని. అంతే కదా. అందుకని ఢిల్లీ వెళ్ళిండు పదవి. ఇప్పుడు ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ కోసమేమో 10 సార్లు ఢిల్లీ పర్యటన తర్వాత కదా 18 నెలల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగింది. అది కూడా అరకొరనే, సగం మంది 6 ఖాళీ ఉంటే 6 ఖాళీలు ఉంటే 3 నింపారు. సరే రాజకీయ ప్రయోజనం ఉంటుంది, జాతీయ పార్టీ చాలా ఇబ్బందులు ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పాను కానీ సామాజిక సమీకరణలు, రాజకీయ సమీకరణలు, దాంతో భౌగోళిక సమీకరణలు ఉంటాయి కాదంటున్నాను. ఈ రెడ్లను పక్కన పెట్టి పదవి ఇచ్చారు, ఇప్పుడు చేశారు. దీనికి శాఖల కేటాయింపు కూడా ముఖ్యమంత్రి చేయొచ్చు కదా. కానీ దానికి కూడా ఆయన ఒక్కడే పోతే మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. పోయింది ఆయన ఒక్కడే కాకుండా భట్టి విక్రమార్క గారిని ఉప ముఖ్యమంత్రి ఆయనను పిలిపించింది అధిష్టాన వర్గం. అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పిలిపించింది, ఆయనను పిలిపించింది. అంటే ఏంది, ప్రధానమైన శాఖలు ఈయన దగ్గర ఉన్నాయి చాలా. అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర 1-2 శాఖలు ఎక్కువ ఉన్నాయి, మనకు భట్టి విక్రమార్క ఎక్కువ ఉన్నాయి. కనుక వాళ్ళ శాఖలు ఏమైనా వదులుకుంటారా అని పిలిపించినట్ట, ససేమీరా మేము వదులుకోమని వాళ్ళు అంటేనే ఈయన శాఖలు వదులుకున్నట్ట అనేది ఉంటుంది. ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా ఇప్పటి వరకు అంటే నేను తెలుగు రాష్ట్రాల సంగతి చెప్తున్నాను, 11 శాఖలు ఎవరికి లేవు. ఉంటే బింటే బయట రాష్ట్రాల్లో ఉన్నాయి. ఉదాహరణకు కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆయన పూర్తిగా ఇటు పక్కన ఆయన ఒక్క శాఖ ఉచ్చుకొని అందరికి ఇచ్చేసి
ఇక్కడేమో అన్ని శాఖలు ఉంచుకుంటే దీన్ని పూర్తి వ్యతిరేకంగా అన్ని శాఖలు అందరికి ఇచ్చేసేసి ఆయన ఒక్క శాఖ ఉంచుకోవాలి. అందుకని ఇక్కడ రెండు పోలికలు చెప్తున్నాను. ఇక్కడ మంత్రివర్గ విస్తరణ తర్వాత కూడా శాఖల కేటాయింపు కోసమే వాళ్ళందరూ పోయినరు. అంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడగడ్డి కోసం అన్నట్టు ఇప్పుడు ఏదైతే అది విడిచిపెట్టి మిగతా అంశాలన్నీ అక్కడ మాట్లాడండి చిట్ చాట్లో. ఒకటేమో మీరన్న కవిత గురించి ఇప్పుడు అంశమే లేదు, ఆ ప్రస్తావన లేదు. ఇప్పుడు వాళ్ళు ఎవరిని కూడా నా పదవిలో ఉన్నంతకాలం చేర్చుకోరాను. ఈయన పదవికి ఏమైనా దోకా ఉందా అంటే పదవి పోతే వాళ్ళు వస్తారు అంతే కదా, ఒకటి అనిపిస్తుంది. నైరాశ్యం పెరిగినప్పుడు కొంత తత్వచింతన కూడా వస్తుంది, ఫిలాసఫీ మాట్లాడుతుంటాం. ఒకటి నేను ఉన్నంత వరకు అనే మాట వాడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ లో చేర్చుకోమంటే అది వేరే ఉంటుండే, కనుక తాను మాత్రం అడ్డుకుంటాడు, మిగతా వాళ్ళు వస్తే చెప్పలేమన్నట్టే కదా, అంతే కదా, ఆయన హింట్ ఇచ్చారు కదా. అదొకటి. రెండోది ఏంటంటే కిషన్ రెడ్డి గారు కూడా విమర్శ చేశారు. కిషన్ రెడ్డి గారు ఈ మన తెలంగాణ రాష్ట్రానికి ఏమి తేవడం లేదు, నష్టం చేస్తున్నాడు అనే మాట కూడా అన్నారు. అంటే ఏమైందంటే అంటే బీజేపీకి చెక్ పెట్టడానికి ఇది అంటే దీని అన్ని కూడా మైండ్ గేమ్ రాజకీయాలు, అట్లానే డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నాను. ఇక్కడ 6 గ్యారంటీల కోసం ప్రజలు తిరగబడుతున్నారు. ముఖ్యంగా రైతాంగం వాళ్ళ సన్నబడ్లకు 500 రూపాయల చొప్పున 13,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అది ఇక్కడ తెలుస్తలేదు. 1,000 కోట్ల రూపాయలు మనకు ఈ రైతు బంధు పేరు మీద, రైతు భరోసా పేరు మీద 8,000 కోట్లు ఆగినాయి. 2 విడతలు అంటే 15,000 కోట్లు అవే ఆగినాయి. మనకు సన్నబడ్లకు బోనస్ ఆగింది. అట్లానే మనకి కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తున్నారు, అది ఎటుపోయిందో తెలియదు. స్కూటీలు ఇస్తామని మహిళల స్కూటీలు అన్నారు. మీరు అన్నారు 6 గ్యారంటీలు 13 హామీలు 420 అంటారు. మనం అన్నాన్ని వీల్లేదు కానీ రాజకీయ పార్టీలు చెప్తున్నారు 417 420 కాదన్నట్టు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 420 కాదు 417 హామీలు అంటాడు. 3 తక్కువ అంతే కదా, ఆ 3 కలిపితే 420 అవుతాయి. కనుక ఈ అనుచిత ఉచితాలు ఇచ్చుకుందా హామీలు ఏవైతే ఇచ్చిందో 6 గ్యారంటీల పేరు మీద ఇవన్నీ అమలు కావడం లేదని ప్రజలు తిరుగుబాటులో ఉంటే దీన్ని మరిపించడానికి ముఖ్యంగా నిన్నటి కాళేశ్వరం కమిషన్ దగ్గరికి కేసీఆర్ గారు పోయిన దాన్ని మనం సబ్సైడ్ చేసి దాన్ని పక్కదారి పెట్టించి తన చిట్ చాట్లో ఇవన్నీ అంశాలు నువ్వు తీసుకురావడం ప్రయత్నం చేసి అనుకుంటున్నాను అయితే. కానీ ఇప్పటికైనా మంత్రివర్గంలో సఖ్యత లేదనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పటికే కొందరట ఇక్కడ అవినీతి జరుగుతుందని కొంతమంది మంత్రులే పోయి ఫిర్యాదు చేసినట్టున్నారు అధిష్టాన వర్గం. దానికోసం పిలిపించారా ఈయనను అనేది ఒకటి ఉంది. ఇంతకుముందే కేటీఆర్ గారు నిన్న మొన్న 2 రోజులు మాట్లాడుతున్నారు. ఏం లేదు మూటలు మనకు మోస్తున్నారు అక్కడికి, ఇక్కడ గతంలో బ్యాగులు మోసారు, అక్కడ మూటలు మోస్తున్నారు అనే మాట అంటున్నారు. కప్పం కడుతున్నారు అంటున్నారు. ఎందుకంటే అదేమో సామ్రాజ్య చక్రవర్తి, వీళ్ళేమో సామంతరాజులు. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం ఒకటి ఉంది కదా, ప్రాంతీయ పార్టీలు కూడా అధిష్టానం ఉంటది. కానీ ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. పద్మ గారు ఇక్కడ కూడా తక్కువేం లేదు, వీళ్ళేం మనం క్షమించేది లేదు. ఇప్పుడు ఒక డిఎంకే అధ్యక్షుడు కానీ, ఒక అన్నాడీఎంకే అధ్యక్షులు కానీ, లేకపోతే తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ, టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఉత్తర భారతదేశంలో ఉన్న పార్టీలు కూడా ప్రాంతీయ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. కేసీఆర్ తెలియకుండా ఏం జరగదు, అది జరుగుతుంది కదా. అందుకనే కవిత గారి ఇష్యూ మళ్ళీ ముందరకు వచ్చింది. ఇంకొక విషయంలో కూడా వచ్చింది ముందుకు, మీరు అడిగితే చెప్తాను నేను. యాక్చువల్లీ నిజమే, అది నేను మిమ్మల్ని అడుగుదామని అనుకుంటున్నాను. ఆ విషయాన్ని కూడా కవిత విషయం ఇంకొకటి బయటికి రావడం ఏంటంటే ఇప్పుడు ఒక లేఖ తర్వాత నుంచి కూడా కేసీఆర్ ని కవిత కలవలేదు. నిన్న ఎప్పుడైతే కాళేశ్వరానికి సంబంధించిన విచారణకు బయలుదేరుతున్నారో అప్పుడు ఉదయం 1 గంటన్నర ముందు కలవడం జరిగింది. ఆయన వెళ్ళడానికి ముందు ఉదయం 7:30కి భార్య భర్తలు వాళ్ళ హస్బెండ్ తీసుకుని వెళ్ళడం జరిగింది. అంటే నార్మల్ గా వెళితే ఇది మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అంశం కాదు. బట్ వెళ్ళిన తర్వాత ఎక్కడా కూడా తన ప్రమేయం కనిపించలేదు. అంటే ఒకటి పార్టీ నాయకురాల కింద జాగృతి అధ్యక్షురాలు తాను, తెలంగాణ జాగృతికి ఆ విధానంలో కాకుండా తన కుమార్తె కూతురు కాబట్టి ఆ కోణంలో ఎంత రాజకీయ నాయకులైనా కూతురికి ఉండే స్వేచ్ఛ కూతురికి ఉంటుంది, తండ్రితో మాట్లాడడానికి ఆ చనువు ఉంటుంది. ఎక్కడా చనువు కనిపించని వైనం, మౌనంగా మనిషి కనిపించిన వైనం. ఏంటి దీని అర్థం అంటే అటు కూడా ఏదో జరుగుతున్నాయి, అసలు గుడ్ మార్నింగ్ చెప్తేనే తిరిగి సమాధానం చెప్పలేదని బాగా ప్రచారం జరుగుతుంది. బట్ అక్కడ జరిగిందా లేదా అన్నది ఇంకా వాళ్ళకే తెలియాలి. బట్ మౌనం మాత్రం కనిపించింది, ఎక్కడ మాట్లాడలేదు అని బాగా ప్రచారం ఒకళ్ళిద్దరైనా కాదు ఆ పార్టీ నాయకుల నుంచే బయటకు వచ్చిన అంశం. అది సీన్ రివర్స్ అయిందంట. అది ఈ పాట పెట్టుకోవచ్చు మన హెడ్డింగ్ గా. సీన్ రివర్స్ ఎందుకు అయిందంటే ఒకసారి మనకు లిక్కర్ స్కామ్ లో జైలుకి పోయి ఇంటికి రాగానే చక్కగా తండ్రి దగ్గరికి వెళ్తే పాదాభివందనం చేసింది, దగ్గరికి తీసుకున్నాడు, ముద్దించుకున్నాడు కదా. అమ్మాయిని ఎంతైనా కూతురు ప్రేమ కదా చేసింది. నిన్న మాత్రం దూరం నుంచే అక్కడ ఆగుమన్నాడు. మనం చూస్తున్నాం విజువల్స్ కూడా. అందుకని ఒకటేమో ఆమె నమస్కారం పెట్టబోయి దగ్గరికి పోతే దగ్గర తీసుకుంటారు, లేకుంటే పాదాభివందనం చేయొచ్చు. అప్పుడేమో జైలు నుంచి వచ్చింది కానీ పాదాభివందనం చేయొచ్చు, కానీ అక్కడనే చేర్చుకుంటారు కదా, కూతురే కదా. కానీ ఆమె నమస్కారం పెడితే విజ్ చేస్తే కూడా ఆగుమని సైగ చేసి దూరంగానే ఉంచిండు అని అంటున్నారు. దానివల్ల ఏంటంటే గుండెల మీద తన కూతుర్ని ఎవరైనా మనకు అంటే
ప్రేమ సంబంధాలు కుటుంబ సంబంధాలు ఉండాలి, నాకు కూడా 2 కూతురు ఉన్నారు, కాదు సమస్య కాదు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ గుండెల మీద తన కూతురు తంతే ఎంత ఆవేదన ఉంటుంది తండ్రికి. నిజంగా చెప్పారంటే జెండర్ పరంగా కూడా మనకు మగవాళ్ళకి అంటే తండ్రికి కూతుర్ల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, తల్లికి అయితే కొడుకు మీద ప్రేమ ఉంటుంది కదా. అటువంటిది ఒక కన్న కూతురుగా తన తల్లిగా భావించే ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు తండ్రులు కూడా తమ తల్లులను తమ బిడ్డలు చూసుకుంటుంటారు. అటువంటి అప్పుడు మరి ఇంటి గుండెల మీద దండింది కదా ఆమె. ఎవరైనా చెప్పిన పార్టీ మంచి కొంచెం ఊపులో ఉన్నప్పుడు అంటే బాగా వెళ్తుంది అంటే ఎప్పుడైతే తిరుగుబాటు వచ్చిందో జనం దగ్గర నుంచి ప్రజల నుంచి అది కాస్త అభిప్రాయం మారుతుంది జనానికి ఇప్పుడిప్పుడే. అటు బిఆర్ఎస్ వైపుకి మళ్ళీ అయ్యో అన్న స్థితికి వచ్చేసారు తెలుస్తుంది ఒక్కొక్కరు. ఆ టైంలో జస్ట్ లేఖ రావడం మళ్ళీ అసలు ఒక అంటే మీ అన్నా చెల్లెళ్ళలో లీలి తండ్రి మీదకి తీసుకుపోయారు కదా. మొత్తం ఇప్పుడు ఒక కుటుంబాన్ని మొత్తం కుటుంబ వ్యవహారం అంతా కలిసి పార్టీని అయితే నష్టపరిచింది కదా. కనుక ఆవేదన కేసీఆర్ ఉందనుకుంటున్నాను, అందుకనే దగ్గర రానిలేదు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ దేవుడు అంటుంది, పక్కన దెయ్యాలు అంటుంది. ఎప్పుడు కూడా నేను హేతువాదిని, దయ్యం భూతం నేను నమ్మను. కానీ దేవుడి పక్కన దయ్యాలు ఉంటాయా? ఉండవు కదా. దేవుడి పక్కన దేవుళ్ళే ఉండాలి. దయ్యం ఉందంటే ఆ దేవుడు కూడా దయ్యమే కావాలి, అంతే కదా. కనుక ఇప్పుడు ఆమె దేవుడు అంటుంది, మిగతా దయ్యాలు అంటుంది. అన్నా చెల్లెల పోరాటం నిన్న కూడా కనపడ్డది పద్మ గారు. నిన్న మనం కేసీఆర్ గారు కమిషన్ దగ్గరికి వెళ్తే అంతకుముందు నోటీసులు వస్తే మీరు ఏం చేశారు అని ప్రశ్నించింది అన్ననే. వరకంగా చెప్పానంటే ఆమె కవిత ఏమన్నదంటే అంత పెద్ద ఆయన నోటీసులు వస్తే మీరు కనీస స్పందన ఉండదా అని అన్నది. ఇప్పుడు కమిషన్ దగ్గరికి పోతుంది కదా, ఒకవేళ జాగృతి తరఫున ఆమె కనుక జన సమీకరణ చేస్తే మన అన్నగా ఇంకోటి ఏంటంటే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు కనుక అన్నకు పోటీగా ఈమె ఎప్పుడు వస్తుందో అని చెప్పి అన్న కూడా నిన్న జన సమీకరణకు పూనుకున్నాడని నేను అంటున్నాను. ఎందుకంటే నిన్న చాలా మంది ఏమన్నారంటే రైతుల కండువాలు వేసుకుంటారా అంటే మీరు బీఆర్ఎస్ కండువాలు వద్దన్నారట. అది కూడా ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది నిన్న నుంచి కదా. ఆకుపచ్చ కండువాలు వేసుకోండి. ఒక బీఆర్ఎస్ కండువాలు వేసుకొని వస్తే వాళ్ళు వేరు కనపడతారు. ఈమెనేమో రైతుల కండువాలు వేసుకొని రమ్మన్నది ఎవరు కవిత గారు. అటు పక్కన కేటీఆర్ గారు ఏం చేసిండ్రు, పార్టీ తరఫున నార్మల్ గా వేసుకొస్తారు వాళ్ళు. అంటే పార్టీ తరఫున బీఆర్ఎస్ కండువా వేసుకుంటే ఇద్దరు వేరే అయిపోతారు కదా. కానీ వాళ్ళు కూడా ఏం చేసిండ్రట అంటే పార్టీ కండువాలు వద్దు, మనం రైతుల కండువాలు వేసుకొని రమ్మన్నారట. అసలు రైతు సమస్య రైతులది కాదు, కథ కాదు. బీఆర్కి మన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది, కూలిపోయింది అనే దాని మీద విచారణ జరుగుతుంది. కనుక కాళేశ్వరం ప్రాజెక్టు రైతులదే అని భావించి అందరు రైతుల విషయంలో వచ్చేసారు అంటున్నారు. అదేమిటో ఒక తెలియడం లేదు. కానీ పద్మ గారు మరి ఏమి శని పట్టిందో ఏది మన ఫామ్ హౌస్ కు ఆయన జారిపడి 20 కొట్టుకున్నాడు. నిన్న పల్లా రాజశేఖర రెడ్డి గారు పోయింది. అంటే కోయిన్సైడ్ అంటే కాకతాళీయమే కావచ్చు. అక్కడ ఏం జరుగుతుంది అంటే అంత స్మూత్ గా భవనం కట్టించుకున్నాడా లేకపోతే కాలు విరగడం ఏమిటి చూడాలి. ఎందుకంటే కష్టాలు వస్తే నూతిల పడ్డోని మీద 100 రాళ్ళు పడుతూనే ఉంటాయి. ఇవాళ కేసీఆర్ కు కష్టకాలం అంటున్నాను నేను. కనుక ఈ నిన్న కమిషన్ నిర్ణయం ఏది తీసుకుంటుంది, మళ్ళీ పిలుస్తుందా లేదా, ఇవన్నీ పక్కన పెడితే కుటుంబ రాజకీయాలు కూడా నిన్నటి కమిషన్ ముందు కేసీఆర్ పోయినప్పుడు స్పష్టంగా జనక సమీకరణ మీద కనపడ్డాయి. కనుక కవిత గారు గుండెల మీద తన్నింది కనుక మీరు అన్నట్టే ఆయన దూరంగా ఉంచిండు. ఆ మౌనమే ఒక రకంగా అంటే కోపడి తిట్టాల్సిన అవసరం లేదు కదా. మౌనమే చాలా పెద్దది. కనీసం తిట్టినా అక్కడితో కోపం కంట్రోల్ అవుద్దని అనుకోవచ్చు, అంతే కదా. యాక్చువల్లీ కేసీఆర్ కూడా బయట టాక్ అయింది గురించి, కోపం వస్తే తన మన ఉండదు, అసలు మాట్లాడరు అని ఒక టాక్ బాగా నడుస్తుంది. మేబీ ఆ ఎఫెక్ట్ బాగా పడినట్టుంది కవిత గారికి. గతంలో కోపం వస్తే ఎవరిని ఎక్కడ ఉంచాను అక్కడ ఉంచుతారు. ఆ మిత్రుడు ఆయన మా ఇంటికి 2 సార్లు వచ్చినవాడు కానీ చెప్తున్నాను. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చినవాడు మిత్రుడే. పిల్లలతో నాకు సంబంధం లేదు, కేటీఆర్ తో కానీ హరీష్ రావుతో. కానీ గతంలో హరీష్ రావును కేటీఆర్ కూడా మంత్రివర్గం నుంచి దూరం ఉంచండి కదా. ఇదే కాళేశ్వరం అవినీతిలో భాగం పంచుకున్నాడని చెప్పి హరీష్ రావును, అట్లా కేటీఆర్ నేమో కొద్ది రోజులు దూరం ఉంచుదాం అనే దాని మీద మంత్రివర్గంలో 2వ సారి గెలిచినప్పుడు 2018లో గెలిచినప్పుడు ఆయన మహమూద్ అలీ ఇద్దరే మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి ఆ 3-4 నెలలు ఎవరిని మంత్రివర్గం తీసుకోలేదు కదా అప్పుడు కూడా. కనుక ఎంతైనా పుత్రికా ప్రేమ పుత్ర ప్రేమ ఉంటది కాదంటే, కానీ ఇట్లా గుండెల మీద దన్నప్పుడు వీళ్ళు చేసే పని ఏమిటిది అనేది బాధ ఉంటది. కనుక కేసీఆర్ గారు మౌనంగానే తన నిరసనను వ్యక్తం చేసిండని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ, నిజంగా నిన్న జరిగింది ఏంటంటే అటు మనకి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన సమాధానం కూడా చూస్తుంటే దీనికంతా మొత్తం లింకప్ అయిపోతుంది. ఎక్కడో ఏదో జరుగుతుంది, బట్ అతి త్వరలో బయటపడుతుంది. దాల్ మే కుచ్ కాలా హై, పప్పులో నలుపు ఉంది, ఎక్కడో జరుగుతుంది అని మనకు అర్థమవుతుంది. ఇది కుటుంబ కథా చిత్రంగా మారుతుందా లేకుంటే రాజకీయ కథా చిత్రంగా మారుతుందా? రేవంత్ రెడ్డి గారు ఇంకొక బాంబు పేలుస్తా అంటున్నారు రేపు. కాళేశ్వరం విషయంలో నేను మొత్తం కాగితాలు బయట పెడతా అంటున్నాను. ఇప్పుడు కమిషన్ వీళ్ళు పోయినరు. కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం దగ్గర కాగితాలు ఉంటాయి కదా అన్ని విషయాలు, కానీ నేను బయట పెడతాను. చాలా సంచలన విషయాలు బయట పెడతా అంటున్నాను. దాంతో మరి కవిత నీళ్ళు వస్తాయా, కేసీఆర్ గారికి నీళ్ళు వేస్తారా, చూడాలి ఏం జరుగుతుందో. కానీ అసలు సమస్యలు మర్చి ప్రజలు వాళ్ళ కష్టాల్లో ఉన్నారు.
ఏరువాక సాగారో నిన్న ఏరువాక పండుగ చేసుకున్నాం మనం. ఉమ్, ఇవాళ విత్తనాల కొరత ఉన్నది, అవును, ఎరువుల కొరత ఉన్నది, అవును, పుస్తకాలు పెట్టుకొని పాస్బుక్లు పెట్టుకొని రోడ్ల మీద కూర్చుంటున్నారు ఉమ్, కదా. మరి గతంలో ఈ కొరత లేకుండే. లేదు, కనుక ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో 16 నెలల హామీలు పోయింది, అమలు అట్లాగే ఉన్నది. దాంతోపాటు ఇవాళ కృత్రిమంగా కొరత సృష్టిస్తూ యూరియా కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు, తక్కువ ఇచ్చింది అవసరమైన మేరకు. అట్లానే ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే వీలైనంత వరకు ప్రజల సమస్యలను పరిష్కరించాలి తప్ప ఈ రాజకీయ కోలాటంలో అంతిమంగా ప్రజలు నష్టపోవద్దు. అవును, పార్టీని exactly. గమనిస్తే మంచిది. అవును, మంచి వివరణ అందించారండి. ధన్యవాదాలు.